తెలంగాణ తన చరిత్రలో ఎన్నో విషాద గాథలను లిఖించింది. నిజాం పాలనలో దేశ్ముఖులు, దొరలు, జాగీర్దార్లు అమాయక ప్రజలను చెరబట్టారు. అణిచివేతకు గురైన వేలాది మంది ప్రజల వీరోచిత పోరాటం ఫలితంగా నిజాం పాలన నుంచి తెలంగాణకు విమోచనం కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనేక బలిదానాలు, ఎందరో త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించిందని, నిజాం రజాకారుల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర సాహసోపేతమైన నిర్ణయమని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. దేశానికి ఆగస్టు 15 ఎలాగో తెలంగాణకు సెప్టెంబర్ 17 కూడా అలాగే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించిన రోజును తెలంగాణ పోరాట యోధులను రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయాయన్నారు. స్వార్థ ఫిరాయింపు రాజకీయాలను తిప్పికొడతామని పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి బలమైన పునాదుల మీద తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్ర సుసంపన్నమైనదని, అద్భుతమైన పోరాటాలు, అసమాన త్యాగాలు, నిరుపమైన సేవలు దాగి ఉన్నాయన్నారు. గుండె తరుక్కుపోయే దారుణాలు ఇక్కడ ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ చరిత్రను ఈ ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి రాష్ట్ర చరిత్రను ముందు తరాలకు తెలియజేసే బాధ్యత యువతదే అని అన్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశమంతటా ఆనందోత్సాహాలతో సంబరాలు జరుగుతున్నాయి. కానీ ఒక్క నిజాం సంస్థానంలో తప్ప నిజాం నిరంకుశ పరిపాలనకు గోరి కట్టాలని ప్రజలు సిద్ధమైన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యం హైదరాబాద్ లోకి ప్రవేశించడం, నిజాం లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. భూస్వామ్య వ్యవస్థ చెర నుంచి ఊపిరి పీల్చుకున్న రోజు, ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు, రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులు పడిన రోజు. అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే విమోచన దినోత్సవం జరపాలనేది బీజేపీ నేతల మాట అని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ప్రస్తుతం కేంద్రమే అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని స్పష్టం చేశారు.